నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జగన్మోహన్ రెడ్డి గారి తీరే వేరు. ఏంటంటే 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ప్రోగ్రాం పెడతారు. ఎవరు పిలిచరు, యా ఊరికి రమ్మని కూడా పిలిచరు. ఈయనే వెళ్తాడు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. భారీ జన సమీకరణ చేయమంటాడు. ఆయన వెళ్ళేది చనిపోయిన వాళ్ళను పరామర్శించడానికి అయినా కూడాను భారీ జన సమీకరణ చేసి ఆ భారీ జన సమీకరణని విజువల్స్ తీసి సోషల్ మీడియా వేదికగా ఏం చెప్పిస్తాడు, జగనన్నకు ఇంకా క్రేజ్ తగ్గలేదు, జగనన్న కేవలం ఓడిపోయాడు అంతేకాని ఆయనకు ప్రజల గుండెల్లో ఇంకా స్థానం అలానే ఉంది, కావాలంటే ఈ జన సందోహం చూడండి అని చెప్పిస్తాడనమాట. పక్క రాష్ట్రంలో జర్నలిస్టుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అందరి దగ్గర పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అని చెప్పిస్తూ ఉంటాడు. ఈయనకు తెలియదు ఏమంటే ఈయన నిజంగా ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. సిద్ధం సభల్లో ఈ విధంగా భారీగా జన సమీకరణ చేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా పొలిటికల్ పార్టీ మీటింగ్ అంటే వైఎస్ఆర్సీపీదే అని చెప్పి జబ్బలు తరుచుకున్నారు కదా. తరుచుకున్న తర్వాత ఏమైంది, 151 కనుక 11 అయింది. సో జన సమీకరణ చేస్తే జనాలు ఓట్లు వేయరు. ప్రేమతో వాళ్ళై మిమ్మల్ని చూడడానికి వస్తేనో లేదా ప్రేమతో వాళ్ళు మీ మీటింగ్కి వస్తేనే ఓట్లు వేస్తారు. కానీ 500 రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ పెట్టి ట్రాన్స్పోర్ట్ పెట్టి బలవంతంగా తరలిస్తే ఓట్లు రాలవు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఓటమి నుంచి ఇంకా ఏమీ నేర్చుకోలేదు. ఇదే విధంగా ముందుకెళ్తే ఇట్లా జన సమీకరణలు చేసుకుంటూ ఇంకొన్ని స్టంట్లు వేస్తాడు. ఆయనే కోడి కత్తితో గుచ్చించుకోవడము, గులకరాయితో కొట్టించుకోవడము, నిన్న వాళ్ళ కార్యకర్తల చేత చెప్పులతో దాడి చేయించుకున్నాడంట. ఇవన్నీ సింపతి డ్రామాలు రాజకీయాల్లో వర్కౌట్ కాదని ఒక గులకరాయి చెబుతుంది. ఒక్కసారే ఇలాంటి జిమ్మిక్కులు వర్కౌట్ అవుతుంది. ఆ జిమ్మిక్కు ఆల్రెడీ కోడి కత్తితో వర్కౌట్ అయిపోయింది. ఇలా చీప్గా బిహేవ్ చేస్తే, ఇలా చిల్లరగా బిహేవ్ చేస్తే జనాలు ఈసడించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మోసం చేయాలని ప్రయత్నిస్తారు. ఈ జన సమీకరణ ఏందో, ఈయనే దాడి చేపించుకోవడం ఏందో, ఈయన ఎవరు పిలిచలేదు. అసలు ఈయన పిలవని పేరంటానికి వెళ్ళి అక్కడ గొడవ సృష్టించి అక్కడ ఒక 20 మంది 30 మంది చనిపోతే దాని నుంచి రాజకీయ లబ్ధి పొందే విధంగా ఆ మొత్తం వ్యవహారాన్ని పోలీసుల వైఫల్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీనే ఇవ్వలేదని చెప్పించి ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం మీద తోసేయాలనేటువంటి కుట్రలో భాగము. ఆల్రెడీ ఈయన సెక్యూరిటీ గురించి నారా లోకేష్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి తరువాత పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే అది జగన్మోహన్ రెడ్డి. స్థాయికి మించి మేము సెక్యూరిటీ ఇస్తున్నాము. ఆయనకు వాస్తవంగా అంత అవసరం లేదు. ఆయన ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అయినప్పటికీ మా బాధ్యతగా ఆయన ప్రాణాలను కాపాడే బాధ్యత మా చేతుల్లో ఉంది కాబట్టి, మాది మంచి ప్రభుత్వం కాబట్టి ఆయనకు సెక్యూరిటీ ఇస్తున్నాము. కానీ ఆయన ఇలాంటి స్టంట్లు వేస్తూ ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, జగన్ క్యాన్వాయ్పై చెప్పులతో దాడి, జనంలో నుంచి విసిరిన దుండగులు, పొదిలి పర్యటనలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు, మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే, అమరావతి మహిళలను కించపరుస్తారా, గో బ్యాక్ జగన్ అంటూ నిరసనలు. వాళ్ళేదో శాంతియుతంగా నిరసనలు జరుపుతా అంటే ఈయన వాళ్ళ కార్యకర్తల దగ్గర అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఏం చేశాడో చూడండి మీరు. ఎవరు ఇతను? చెప్పు విసిరిన అతను ఎవరు? ఒకవేళ చెప్పు విసిరిన అతను తెలుగుదేశం కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త అయితే దాదాపుగా 10,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్యలో నిలబడి చెప్పు విసిరేంత ధైర్యం చేయగలుగుతాడా? దీన్ని మేము నమ్మాలనా? జగన్మోహన్ రెడ్డి గారు మీ చీప్ ట్రిక్స్ ఇంకా కట్టి పెట్టండి. ఇక చూడండి, ఇంతమంది కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్యలో నుంచి ఒక వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్త ఎవరైనా ఇంత దుస్సాహసానికి ఒడిగడతాడా? కట్టడు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? సో నెక్స్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ సినిమా వల్ల సహాయం అన్నా తీసుకోండి. ఏమి చేసినా నిమిషంలో దొరికిపోవడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పెషాలిటీ అన్నమాట. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.